తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో 15వ శ్లోకాన్ని భగవానుడు తెలియజేస్తున్నారు. ప్రియమైన భక్తుడు ఎవడు? నాకు నచ్చినటువంటి భక్తుడు, నాకు ప్రియుడు కావాలి. అంటే నాకు సాధన చేస్తూ ఉంటారు, నా యందు భక్తి కలిగి ఉంటారు, నన్ను పూజిస్తూ ఉంటారు. కానీ నేను చెప్పిన విషయాలన్నీ కూడా వారు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. భగవద్గీత 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి ఉత్తమ భక్తుల లక్షణాలు తెలియజేశారు కృష్ణ పరమాత్ముడు. సుగుణాలు 23 గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఎవరైతే ఆచరణలో పెడతారో, మనం భగవద్గీత చదువుతాం కానీ విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో ప్రతి శ్లోకంలో ఉన్నటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి అందులో అర్థం ఉంటుంది. కానీ మనం భగవద్గీత చదువుతాం, భగవద్గీత పారాయణ చేస్తాం, ప్రతిరోజు చేస్తూ ఉంటాం. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలు మనం గ్రహించాలి అని చెప్తున్నారు పరమాత్మ. ఉత్తమ భక్తుని యొక్క లక్షణం చెప్తున్నారు. అంటే అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తారు, పూజ చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, ధ్యానం చేస్తారు. కానీ భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాడు, మనకి ఏ విధంగా అంటే మనశ్శాంతి కావాలి, మనం భగవంతుడిని ఏ విధంగా పరమపదాన్ని పొందడానికి, మోక్షానికి వెళ్ళడానికి ఏ విధంగా మన కొన్ని స్వామి కొన్ని నిబంధనలు పెడుతున్నారు. దాని ప్రకారంగా ఎవరైతే మనం ఆచరిస్తామో ఆచరణ ముఖ్యం. వాచా వేదాంతం కంటే అనుభవ జ్ఞానం గొప్పది. మన వాచా వేదాంతం అంటే మనం చదువుతాం, అనేక చెప్తుంటాం, కానీ అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వచ్చిందే అది యథార్థం. కానీ అనేక రకాలు బట్టి మనం గ్రంథాలు చదువుతాం, కానీ విషయాలు గ్రహించి వాటి యందు ఉన్నటువంటి పరమాత్మను చేరుకోవడానికి ఏ విధమైన సాధనాలు ఉన్నాయి అని పరమాత్మ చెప్తున్నారు. అందులో భగవద్గీతలో 12వ అధ్యాయంలో 15వ శ్లోకాన్ని మన సమాజంలో ఏ విధంగా ఆచరించాలి, సమాజంలో మంచిగా ఉండాలంటే, మనశ్శాంతిగా ఉండాలంటే ఏ విధంగా మనం ఆచరించాలి అని పరమాత్మ చెప్తున్నారు 15వ అధ్యాయాన్ని. యస్మాన్నో దిజతే లోకో లోకాన్నో దిజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. నాకు ప్రియుడు కావాలి. ప్రియుడు నాకు ఎవడు ప్రియుడంటే, ఎవని వల్ల ఏ ప్రాణియో ఉద్వేగమునకు గురి కాదో, ఎవని వల్ల ఏ ప్రాణి, ఎవరి వల్ల కూడా మనం భయపడకూడదు, మన వల్ల కూడా ఇంకొకరు కూడా భయపడకూడదు. ఏ ప్రాణి వల్ల ఏ ప్రాణియే ఉద్వేగమును గురి కాదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనల్ని ఒకరు చూసేటప్పుడు ఎవరికైతే మనశ్శాంతి కలుగుతుందో, ఆనందం కలుగుతుందో అటువంటి వారే జ్ఞానులు, గొప్పవారు అని చెప్తున్నారు. ఆ విధంగా ఒకరిని మనం చూసేటప్పుడు వారికి ఉద్వేగం చెందకూడదు. మనము ఒకరిని చూసేటప్పుడు ఉద్వేగం చెందకూడదు, మనల్ని ఇంకొకరు చూసేటప్పుడు ఉద్వేగం చెందకూడదు. ఎవని వల్ల ఏ ప్రాణి ఉద్వేగమును గురి కాదు, మరియు ఎవడు స్వయముగా ఏ ప్రాణి వలనను ఉద్వేగమును పొందడో, ఏ ప్రాణి వల్ల కూడా ఉద్వేగం పొందకూడదు. అట్లే ఎవడు హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మొదలగు వాటి నుండి ముక్తుడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు. భగవంతుడిని మన భగవంతుడి తాలూకా దానికి పాత్రులు కావాలి, భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కావాలి. భగవంతుడు అనుగ్రహించాలంటే మనం పాత్రులు కావాలి. అంటే భగవంతుడిని మనం అది అనుగ్రహించాలంటే మనశుద్ధి కావాలి. మనలో ఉన్నటువంటి హర్షము గాని, ఈర్ష్య గాని, భయము గాని, ఉద్వేగం గాని మొదలగు వాటి నుండి ముక్తుడు కావాలి. ముక్తి పొందాలి అంటే లేకుండా చేసుకోవాలి. ఎప్పుడైతే మనశ్శాంతితో మనం భగవంతుని ప్రార్థిస్తామో
అప్పుడే భగవంతుడు మనల్ని స్వీకరిస్తాడు. అసూయతో గాని, ద్వేషంతో గాని, భయంతో గాని, కోరికలతో కానీ, అనేక రకాలైనటువంటి కోరికలతో కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రార్థిస్తామో దేవుడు మనల్ని స్వీకరించడు. మన తాలూకా మనశ్శాంతిని కలుగుదు మనకి. కాబట్టి మన మనసులో ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, భయం ఉండకూడదు, ఉద్వేగం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, అరస ఉండకూడదు. ఆ విధంగా ఏ విధమైనటువంటి నేను ఆత్మస్వరూపాన్ని పరమాత్మ తాలూకు అంశము నేను ఆ భగవంతుని నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉంటాను, ప్రార్థిస్తూ ఉంటానని భావం చేస్తూ నిరంతరం కూడా ఎవరైతే ఆ విధంగా ఉంటారో అటువంటి వారు నాకు ఇష్టుడు. అవి ఏం చెప్తారంటే ముక్తో యస్సతమే ప్రియ. ఎవడు ముక్తుడు కావాలి, వీటి నుండి దూరం కావాలి. ఇవి ఉండకూడదు. మనసులో ద్వేషము గాని, అసూయ గాని, అహంకారము గాని, కామక్రోధాదులు గాని, ఇటువంటి కోరికలు మనకి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడే నాకు కావాలి, భగవంతుడు నాకు ముక్తి కావాలి, ఆయన మోక్షం ఇవ్వాలి, నాలో ఎటువంటి దుర్గుణాలు ఉండకూడదు, ఒకవేళ ఉన్నాయి అంటే అవి పోకుండా భగవంతుడు మనం కోరుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ఉంటారో అటువంటి వాడు నాకు ఇష్టము అని భగవద్గీతలు పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.